నమస్కారం. యండమూరి గారిని చాలా సంవత్సరాలైంది చూడటం ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన నవల చిన్నప్పటి నుంచి ఇన్స్పైర్ అయ్యి ఫస్ట్ ఫిల్మ్ అదే చేయాలని 'వెన్నెల ఆడపిల్ల' నవల ఎంతమంది ఫేవరెట్స్ ఉన్నారో అందరికి తెలుసు తెలుగు సమాజంలో. సో అది చాలా లక్కీగా ఫీల్ అవుతాను అది ఫస్ట్ ఫిల్మ్ చేయటం అనేది. అది నా కోసమే తెలుగులో ఎవరు చేయలేదు అనిపించేది అప్పుడు చేసినప్పుడు. సో అప్పుడు ఆ వర్క్ చూసి ఆయన కూడా చాలా అప్రిషియేట్ చేశారు. అన్ని అభినందనల కంటే ఆయన నవలను చేసినప్పుడు కొన్ని మెరిట్స్ అందులో ఉన్నాయి. ఆయన మెన్షన్ చేసి అప్రిషియేట్ చేయటం ఎప్పటికీ మర్చిపోలేను. సార్ యశస్వి, సుధా ఎప్పటినుంచో నాకు పరిచయం. ఈ కథతోటి చాలా ట్రావెల్ అయ్యాడు తను. అలాగా ఆ ట్రావెల్‌లో నాకు చెప్పడం, ఒక హీరో దగ్గరికి పంపించడం. ఆ హీరో చెప్పిన మాట ఏంటంటే, చాలా ఇన్‌ఫ్లుయెన్షియల్ డైరెక్టర్ అవుతాడండి అతను. కాకపోతే ఆ క్యారెక్టర్ నేను చేస్తే నా ఇమేజ్ ఏమవుతుంది, వేరే ఇమేజ్ వస్తదేమో అని భయపడ్డాడు అబ్బాయి. సో అలాగే తర్వాత ఇప్పుడు సాయి రాజేష్ గురించి చాలా వేదికల్లో మేము కలుసుకున్నప్పుడు చెప్తాం. సెల్ఫ్ మేడ్ పర్సన్ అంటే తను అపార్చునిటీని క్రియేట్ చేసుకోవడం ఎలాగో ప్రూవ్ చేసి చూపించిన వ్యక్తి సాయి రాజేష్. ఇండస్ట్రీకి వచ్చి ఎవరో అవకాశాలు ఇవ్వాలి, అవకాశాల కోసం ఎలా తిరగాలనుకుంటే అవకాశాలు ఎలా క్రియేట్ చేసుకోవాలనేది సాయి రాజేష్ నిరూపించాడు. అలాగే తను డైరెక్టర్ అవ్వడమే కాకుండా ఎంతో మంది టాలెంట్ కి అవకాశం ఇస్తూ అందరూ చెప్పారు నేషనల్ అవార్డు కూడా సాధించాడు మన తెలుగు నుంచి వెళ్ళి. అలాగే బేబీ అనే సినిమా ఒకప్పుడు వినేవాళ్ళం మనం. దేవదాస్ సినిమా చూసినప్పుడు నాగేశ్వరరావు గారు ఆ రోజుల్లో అంటే ప్రేమలో విఫలమైన వాళ్ళందరూ కూడా ఇలా మందుకి బానిస అయ్యి కుక్కను పట్టుకుని పాటలు పాడుతూ ఉండాలా, ఇదే తీశారు అంటే శరత్ చంద్ర ఆ నవలు ఎందుకు రాశారో అని చెప్పాడట. ఇది తల్లిదండ్రులు ప్రేమించిన వాళ్ళ తల్లిదండ్రుల కోసం రాసిన నవలు ఇది. మీరు వాళ్ళ ప్రేమను అంగీకారం తెలపకపోతే వాళ్ళ జీవితాలు ఎలా నాశనం అవుతాయో పేరెంట్స్ కి అవేర్నెస్ కోసం రాశారని చెప్పాడు శరత్ చంద్ర గారు, నవల రచయిత. సో అలాగా మన సినిమాలు బేబీ అనే సినిమా చాలా మంది ఏంటండి అంత అలా తీశాడు, యూత్ అంతా అలా ఉన్నారా, ఇలా మాట్లాడటం మొదలు పెట్టారు. నాకు శరత్ చంద్ర గారు చెప్పిన మాట గుర్తొచ్చింది. బేబీ సినిమా అతను తీసింది వాళ్ళ లైఫ్ కెరీర్ ని వాళ్ళ వ్యక్తిత్వాన్ని కరెక్ట్ చేసుకోవడానికి. ఇలా ఒక ట్రాప్ లోకి వెళ్ళిపోతే వాళ్ళ జీవితాలు ఎలా నాశనం అవుతాయో చూపించడానికి బేబీ తీశాడు. సో నేను ఆ టైంలో బేబీ థియేటర్ లో చూసి మళ్ళీ మా డైరెక్టర్ అసోసియేషన్ కి మళ్ళీ ప్రొజెక్షన్ వేస్తే ఈ మధ్యకాలంలో రెండోసారి చూసిన సినిమా మా సాయి రాజేష్ బేబీ సినిమానే రెండోసారి చూసిన సినిమా. అలాగే దేవరకొండ బాలగంధ తిలక్ అంటే చాలా ఇంట్రెస్ట్, చిన్నప్పటి నుంచి ఒక ఇన్స్పిరేషన్ అయిన అమృత కురిసిన రాత్రి చాలా మంది చదువుంటారు. అందులో ఒక కవితలో అంటారు, ఇజంలో ఇంప్రెషన్ అయితే ఇంగ్లీష్ జ్ఞానం నశిస్తుంది, ప్రిజం లాంటి జీవితం అన్ని కోణాల్లో ప్రదర్శించాలని. అన్ని కోణాల్లో కోణం ఈ సిద్ధార్థ రాయ్. అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి సినిమాలు, అలాంటి సినిమాల కోసం ఆకలితో ఎదురు చూసే ప్రేక్షకులకి ఇప్పుడు 3వ సినిమా సిద్ధార్థ రాయ్ అవుతుంది. అలాగే ఏ సెగ్మెంట్ కి ఆ సెగ్మెంట్ ఆడియన్స్ ఉంటారు, ఇష్టపడే వాళ్ళు ఉంటారు. డెఫినెట్ గా తను చేసిన ఇంపాక్ట్ అంటే నేనేది ఇన్ఫ్లుయెన్షియల్ డైరెక్టర్. అలాగే సాయి రాజేష్ గారు కూడా ఈ కథ విన్నారు. అప్పుడు నేను తనే గుర్తొచ్చి తన దగ్గర కూడా మన యశస్విని పంపిస్తే తను కూడా చాలా ఇంపాక్ట్ గా, చాలా ఇంటలెక్చువల్ అండి అబ్బాయి, చాలా బాగా చేశాడు. అప్పుడు ఇంకా బేబీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఆ టైంలో బేబీ ఇంకా స్టార్ట్ అవుతుంది. డెఫినెట్ గా కొంచెం లేట్ అయ్యి ఉంటే సాయి రాజేష్ ఈ అవకాశం ఇచ్చేవాడు యశస్వి. ఇప్పుడు కూడా సుకుమార్ గారు ఇచ్చారు, చాలా సంతోషం. సాయి రాజేష్ గారు ఫస్ట్ చెప్పారు చాలా ఇంటలెక్చువల్ గా ఉంది తన స్క్రిప్ట్, చాలా మంచి డైరెక్టర్ అవుతారు. రెండో అప్రిషియేషన్ సినిమా స్టార్ట్ కాకముందే తన అభినందనలు అందుకున్నాడు. అలాగే సినిమా రిలీజ్ కాకముందే ఒక సినిమా అది సుకుమార్ గారు లాంటి డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ చూసే అవకాశం ఉండడం నిజంగా అభినందించే విషయం. టాలెంట్ ని ఈజీగా గుర్తిస్తారు ఇండస్ట్రీ, ఎవరో డిసప్పాయింట్ అవ్వకూడదు. మా సాయి రాజేష్ లాగా, యశస్వి లాగా సెల్ఫ్ మేడ్ గా వాళ్ళ అవకాశాలను క్రియేట్ చేసుకోవడం అనేది అందరికి ఇన్స్పిరేషన్. సో నేను దీపక్ తో, తన్వితో కలిసి సరదాగా 2 సీన్స్ ఉంటే తను సుధా అడిగితే చేశాను ఇందులో. సో థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ సుధా, ఈ సినిమాలో నేను కనిపిస్తున్నందుకు. అలాగే ఎంటైర్ టీమ్, శ్యామ్ కే నాయుడు గారు, అలాగే రతన్, అందరూ కూడా
బ్యూటిఫుల్ టెక్నీషియన్స్ అందరూ, చాలా సపోర్టింగ్ టెక్నీషియన్ తనకి. సో ట్రైలర్లు ఉన్న క్వాలిటీనే నేను డబ్బింగ్ చెప్పినప్పుడు చూశాను. చాలా సీన్స్ ఎంత ఇంపాక్ట్ చేస్తాయంటే, ఇప్పుడు అప్రిషియేషన్ కోర్స్ లో అంటారు చాలా వాటిలో, సీన్స్ ఆర్ మెమరబుల్ దెన్ ప్లాట్స్ అని. ఎవరైనా సరే ఆడియన్స్ బయటకు వచ్చాక చెప్పుకునేది ఆ సీన్ బాగుంది, ఈ సీన్ బాగుంది, ఆ యాక్టర్ బాగా చేశాడు, ఈ యాక్టర్ బాగా, ఇవే డెఫినెట్ గా ఆడియన్స్ కి ఎక్కువ. కథల గురించి కంటే కథల్లో ఉండే హైలైట్స్, మెరిట్స్, వాటి గురించి ఎక్కువ డిస్కస్ చేసుకుంటారు. అవన్నీ కూడా ఈ సినిమా చూశాక అలాంటి డిస్కషన్లే ఆడియన్స్ లో వస్తాయి. సో అడ్వాన్స్ గా విష్ ఆల్ ది సక్సెస్ అండ్ టీమ్ కి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్. వచ్చిన మీడియా మిత్రులందరికీ అండ్ ఈవెంట్కి వచ్చిన పెద్దలకి అందరికీ నమస్కారం అండి. సిద్ధార్థ రాయ్ అందరూ ఆల్మోస్ట్ మా పూర్ణాచారి ఫస్ట్ మొత్తం 99% కవర్ చేశాడు. మిగతా వాళ్ళు మొత్తం మిగతా అయిపోయింది. ఇప్పుడు నాకు బ్యాలెన్స్ ఏం లేదు, అయినా మాట్లాడాలి ఎందుకంటే మా సినిమా. టు బిగిన్ విత్ మా పూర్ణాచారి అద్భుతంగా రాశాడు. ఆ పాటలు నేను రిలీజ్ ముందే విన్నాను, అవి చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ టాప్ 3 లిస్టులోకి వెళ్ళిపోయి పాటకు 3 లక్షలు తీసుకో. నెక్స్ట్ మా ప్రదీప్ పూడి, ఆయన కంప్యూటర్ గ్రాఫిక్స్, మన ప్రవీణ్ పూడి గారి ఏటర్ ప్రవీణ్ పూడి గారి బ్రదరు. అండ్ ఈయన నాకు చాలా కాలంగా పరిచయం. సో తను ఇప్పుడు ప్రొడ్యూసర్గా కూడా జాయిన్ అవటం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆ ప్రొడ్యూసర్ ఫణి గారు, మీ ప్యాషన్ నచ్చింది సార్, ఇంకా ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా మంచి సినిమాలు తీయాలి. అలాగే కీర్తన్ గారు, ఆల్ ది బెస్ట్. అండ్ తన్వి చూస్తున్నాము, నెక్స్ట్ ఇంకా 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 బాగా చూడాలని కోరుకుంటున్నాం. ఇంకా నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ మా హీరో దీపక్ సరోజ్, దీపక్ ఇది సినిమా అయిపోయిన తర్వాత ఈ క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చేయాలి తొందరగా, ఎందుకంటే మా విజయ్ ఇంకా అక్కడే ఉన్నాడు. నువ్వు వచ్చేయాలి బయటికి, ఇంకో సినిమా చేయాలి. సో కొత్త కొత్త సినిమాలు, కొత్త కొత్త పెర్ఫార్మెన్స్ చేయాలని కోరుకుంటున్నా. అండ్ మా డైరెక్టర్ యశస్వి చాలా కాలం క్రితం నాకు ఈ కథ చెప్పినప్పుడు చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. ఆల్మోస్ట్ లాస్ట్ ఈవెంట్లో కూడా చెప్పాను ఈ విషయం. ఫస్ట్ హాఫ్ విని గెట్ అవుట్ ఆఫ్ మై ఇండియా అని చెప్పాను. మా అదే గ్యారేజ్ కేఫ్లో నాకు కథ చెప్పినప్పుడు ఇంత వల్గర్గా, ఎంత అసహ్యంగా, ఎంత ఈ ఎక్సెంట్రిక్ క్యారెక్టర్ డిజైన్ చేసి ఏం చెప్పాలనుకుంటున్నా సొసైటీకి అని బండబూతులు తిట్టా. సెకండ్ హాఫ్ అయిన వెంటనే అదే నేను లేచి హక్ చేసుకొని, ఇది కదా కావాలి, ఒక గుడ్ చెప్పాలంటే ఒక బ్యాడ్ కూడా చెప్పాలి. అలాగే ఒక మంచి విషయాన్ని చెప్పాలనుకున్నప్పుడు ఎందుకు మంచి అంటే, ఇప్పుడు విలన్ లేకుండా హీరో ఉండడు కదా. అలాగే ఫస్ట్ హాఫ్ నాకు విలన్ అయితే సెకండ్ హాఫ్ హీరో. సో ఈ కథ అలా అనిపించింది నాకు. సో అంత అద్భుతంగా డీల్ చేశారు. అండ్ దట్టు ఆయన పడిన కష్టాలు కానీ, ఆల్మోస్ట్ యనమూరి గారు లాంటి పెద్దలకు చాలా విషయాలు తెలుసు. ప్రేమనగర్ టైంలో అనుకుంటా నాయుడు గారు తట్టబుట్ట సర్దుకొని వెళ్ళిపోదాం అనుకున్న మూమెంట్. రీసెంట్గా నా ఫ్రెండ్ పెళ్లి చూపులు ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి సార్ పెళ్లి చూపులు చూస్తున్నప్పుడు, ఇదే నా లాస్ట్ సినిమా అవుతుందా, మళ్ళీ వరంగల్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, మీరు చూసి ఏదో ఒకటి చెప్పడానికి ప్రివ్యూకి నన్ను పిలిచినప్పుడు, వాళ్ళిద్దరు ఆల్మోస్ట్ లాస్ట్ మినిట్లో వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్న మూమెంట్లో చేసిన ఒక ప్రయత్నం సక్సెస్ అయ్యి వాళ్ళు ఎంత బతుకుపోయారు. నాయుడు గారి తర్వాత గిన్నీస్ బుక్ హోల్డ్ అయ్యారు, 100 సినిమాలు పైన చేశారు, రాజ్ కందుకూరి గారు నిలదొక్కుని ముందుకెళ్ళారు. అలాంటి లాస్ట్ ప్రయత్నం లాంటి ఒక ప్రయత్నం ఫస్ట్ సినిమాకే చేసిన డైరెక్టర్ యశస్వి. ఈ సినిమా కనుక నేను చేయకపోతే వైజాగ్ వెళ్ళిపోతాను సార్, నాకు హ్యాపీగా ఎంతమంది, నేను సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటున్నాను, ఇది కనుక వర్కౌట్ అవ్వకపోతే నేను వెళ్ళిపోతానని నన్ను 1-2 years బెదిరించాడు లిటరల్గా కదా. ఈ సినిమా అవ్వకపోతే నేను వెళ్ళిపోతాను, ఇంటికి వెళ్ళిపోతాను, ఇది ఇంకా మెటీరియల్ చేయడానికి లేదు, నేను డైరెక్టర్ అయ్యేలాగా లేదు, నేను వెళ్ళిపోతా అన్నాడు. సరే ఎక్కడ వెళ్ళిపోతాడని టెన్షన్ వచ్చి నేనే ఒక 4 ప్రొడ్యూసర్ దగ్గరికి, 2 హీరోల దగ్గరికి పంపించాను. వాళ్ళందరూ చాలా చక్కగా వాళ్ళకి అర్థమైన కథ, ఇప్పుడు ఇందాక వీరశంకర్ గారు చెప్పినట్టు ఏం తీసుకోవాలి కథలో అనేది, వాళ్ళకి కావాల్సింది ఏదో తీసుకుని ఇది మనకు వర్కౌట్ కాదని భయపడి పారిపోయారు. నేను ఏదైతే నమ్మాను అది వాళ్ళు నమ్మలేకపోయారు. సో రేపు పొద్దున నేనేం నమ్మాను, సినిమాలో నాకేం కనిపించిందో సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు అందరికీ కనిపిస్తుంది. నాతో పాటు ఈ కథ విన్న వాళ్ళందరూ నమ్మిన విషయం, ఇది బ్లాక్ బస్టర్ అయి తీరుతుంది. పోలిక పరంగా కాదు కానీ అర్జున్ రెడ్డి యానిమల్ లాంటి వీరశంకర్ గారు చెప్పినట్టు జాన్రాలోకి వెళ్తుందేమో కానీ ఈ కథకి ఏ కథతోనూ పోలికలు లేవు. అంత అద్భుతమైన కథ, అంత అద్భుతమైన క్యారెక్టర్స్ డిజైన్ చేశారు. ఏమాత్రం సిగరెట్, మందు, ఏ అలవాట్లు లేని ఒక డైరెక్టర్ ఇలాంటి ఒక హీరో క్యారెక్టర్ డిజైన్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం. ఆయన అద్భుతంగా చేసి చూపించాడు.
సో ఎలా వస్తుంది అనేది నేను కూడా స్క్రీన్ మీద చూడాలని చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. ట్రైలర్ అయితే అదిరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నాకు ఈరోజు కార్లో రాగానే చాలా సంతోషం వేసింది. దానికి కారణం ఏంటంటే అక్కడ పెట్టిన 2 పోస్టర్లు. నా పోస్టరు ముందు యండమూరి గారి పోస్టరు, తర్వాత నా పోస్టరు. అంటే జీవితంలో ఏదో సాధించానన్న కొన్ని మొమెంట్స్ ఉంటాయి కదా! ఇదొకటి అనమాట. ఎందుకంటే వ్యక్తిగా నేను ఇలా ఉన్నాను అంటే ఆయన పుస్తకాలే. కానీ నేను ఇంకంతకు మించి చెప్పను. ఎందుకంటే నాకంటూ కొన్ని మొమెంట్స్ నేను దాచుకోవాలి. తర్వాత సార్ మీ మీ ముందు కూర్చోవటం, పక్కన కూర్చోవటం ఇది రావడం చాలా ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ సార్. ఈ కథ నాకు 1.5 ఇయర్, 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను. వీరశంకర్ గారు ఒకసారి కథ వినండి చాలా బాగుంది అన్నప్పుడు మామూలుగా నేను ఒక 2 కండిషన్స్ పెడుతుంటాను. అంటే ఎవరికైనా కథ వినాలన్నప్పుడు 45 నిమిషాల లోపల చెప్పండి. రెండోది హ్యాపీ ఎండింగ్, రామ్ కామ్ అయితే చెప్పకండి నాకు ఎక్కవ అసలు అని చెప్పాను. అలాంటిది 2 ఏళ్ళు అయినా కూడా నాకు అసలు కథ వినగానే ఫ్యూజులు ఎగిరిపోయినాయి అసలు ఫస్ట్. కానీ నేను రిస్క్ తీసుకునే మనిషి నాకే భయమేసింది యాక్చువల్లీ ప్రొడ్యూస్ చేయాలంటే. ఫస్ట్ ఎందుకు భయమేసిందంటే ఈ కథ ఏ హీరో ఒప్పుకోడు అది నాకు తెలుసు. హీరోని తేలేను నేను అని నాకు తెలుసు. సో ఆ రకంగా దీపక్ మీరు చాలా లక్కీ. అంటే ఇలాంటి క్యారెక్టర్ చేయాలంటే నిజంగా గట్స్ ఉండాలి. అంటే డబ్బులు పెట్టడానికి కూడా చాలా గట్స్ ఉండాలి. మామూలుగా సందీప్ రెడ్డి వంగాలో అర్జున్ రెడ్డి ఉంటాడు. అదే స్క్రీన్ మీద కూడా మీకు మీరు చూసేది ఏదైతే విజయ్ దేవరకొండ క్యారెక్టర్ కాదు, రియల్ లైఫ్ క్యారెక్టర్ కాదు, సందీప్ రెడ్డి వంగ క్యారెక్టర్ అది. బట్ డైరెక్టర్ లో బయట అలా ఉండదు, కానీ సినిమాలో మాత్రం రైటింగ్స్ లో మాత్రం ఇంత ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి. నాకు అంటే ఇది ఖచ్చితంగా రిలీజ్ అయిన తర్వాత పెద్ద సౌండ్ చేస్తుంది, డిస్కషన్ కి ఆస్కారం ఇస్తుంది. అదే అదే అది లేకే చాలా సినిమాలు అలా వచ్చి అలా వెళ్ళిపోతుంటాయి. మనం సగం పబ్లిసిటీ ఆ పని చేసి పెడుతుంది. అలాంటి హట్కే పాయింట్లు ఉన్నప్పుడు గుడ్ లక్ అందరికీ. సార్ మీకు డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కీర్తన ఆల్ ది బెస్ట్, తాన్వి అండ్ సార్ మీకు అందరికీ థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సాయి రాజేష్ గారు.